షలోమ్ ప్రభునేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. yes, పురుగు మరణము, సిలువ మర్మము. ఏంటి బ్రదర్, ఏం పురుగు, ఏం మరణము? ఆ పురుగు మరణానికి సిలువ మర్మానికి ఉన్న సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు. దయచేసి గమనించండి. ఈ వీడియోలో మనము ఒక అద్భుతమైన ఆత్మీయ సత్యాలను పరిశీలించబోతా ఉంటున్నాము. వాక్యములో 22వ కీర్తన 6వ వచనంలో మనం గమనించినట్లయితే కీర్తనకారుడు ఇలా అంటూ ఉన్నాడు, అయ్యా నేను పురుగును అని అంటూ ఉన్నాడు. ఆ పురుగును అనే మాట ఏదో నోటి మాటగా ఉపయోగించలేదు. ఆ పురుగు అన్న మాట దగ్గర ఏదో ఒక పురుగును మెన్షన్ చేయలేదు, గాని ప్రాముఖ్యంగా ఖచ్చితంగా ఒక పురుగును, పర్టికులర్ గా ఒక పురుగును మెన్షన్ చేయడం జరిగింది. ఆ పురుగు సిలువ మర్మాన్ని మనకి ఏ రకంగా తేటతెల్లం చేస్తూ ఉన్నది అన్న విషయాలను మనం ఈ వీడియోలో పరిశీలించబోతా ఉంటున్నాము. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చక్కటి ఆత్మీయ సత్యాలను మనం తెలుసుకోబోతా ఉంటున్నాం. కాబట్టి ఎవరు మిస్ చేయకుండా ఈ యొక్క వీడియోను చివరి వరకు చూడవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. ఓకే, సబ్జెక్ట్ లోకి వెళ్ళడానికంటే ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, ఇటువంటి ఆత్మీయ సత్యాలతో కూడుకున్న వీడియోలు అనేక మందికి రీచ్ అవ్వలాగున ఈ యొక్క వీడియోను లైక్ చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. ఓకే, ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద సబ్జెక్ట్. 22వ కీర్తన. ఓకే, ఈ కీర్తన ఈ యొక్క యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క సిలువ మరణానికి సంబంధించిన కీర్తన. చక్కటి అద్భుతమైన ప్రవచనాత్మకమైన లేఖన భాగాలు ఉంటాయి ఈ కీర్తనలు. అయితే ఈ కీర్తనలో 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఒకసారి చదువుదాం రండి. 22వ కీర్తన 6వ వచనము, నేను నరుడను కాను, నేను పురుగును. కీర్తనకారుడు ఏమంటూ ఉన్నాడు? అయ్యా నేను నరుడను కాదు, నేను పురుగును అని అంటూ ఉన్నాడు. దయచేసి గమనించండి. చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, అయ్యా నేను పురుగును ప్రవ్వా, మట్టిని ప్రవ్వా, దుమ్మును ప్రవ్వా, ధూళిని ప్రవ్వా అంటూ ప్రార్థన చేస్తూ ఉంటారు. మీలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరి నోట నేను పురుగును ప్రవ్వా అని ప్రార్థన చేయడము వినే ఉంటారు. యాక్చువల్గా ఇక్కడ కీర్తనకారుడు నేను పురుగును ప్రవ్వా అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏమి తెలియజేస్తూ ఉన్నాడు మనకి? అసలు ఆ మాటని ఎందుకన్నాడు అక్కడ? దయచేసి గమనించండి. లేఖన భాగంలో బైబిల్లో పర్టికులర్ గా ఏమైనా కొలతలు చెప్పినా గానీ, ఏమైనా సంఖ్యలు చెప్పినా గానీ, ఏదైనా ఒక మెటీరియల్ ని పర్టికులర్ గా సూచించినా గానీ దాని వెనకాల ఆత్మీయ సత్యం ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఏదో నోటి మాట కొరకు ప్రేరేపించినది కాదు, వాటిలో ఒక పరమార్థం ఉన్నది. అదే విధముగా ఇక్కడ పురుగు అన్న పదంలో కూడా చక్కటి ఆత్మీయ సత్యం ఉన్నది. ఆ పురుగు అన్న మాట సిలువ మర్మాన్ని సూచిస్తూ ఉన్నది. ఓకే బ్రదర్, ఎలా సూచిస్తూ ఉన్నది? ఆలస్యం చేయకుండా త్వరగా చెప్పండి అని మీరు అనుకోవచ్చు. ఎస్, దయచేసి గమనించండి, పరిశీలనగా తెలుసుకుందాము. ఇక్కడ పురుగు అన్న పదంలో హీబ్రూ పదం ఏంటి అని అంటే టొలాత్ లేక టొలా అన్న పదాన్ని ఉపయోగించడం జరిగింది. అయితే హీబ్రూలో ఉన్న ఈ పదము పర్టికులర్ గా ఒక్క పురుగును సూచిస్తూ ఉన్నది. ఆ పురుగు ఏంటి అని అంటే క్రిమ్సన్ వామ్ ఆర్ స్కార్లెట్ వామ్. క్రిమ్సన్ లేక స్కార్లెట్ అన్న పేరు గల ఒక పురుగును సూచిస్తూ ఉన్నది. అయితే ఈ పురుగుకున్న శాస్త్రీయ నామము, సైంటిఫిక్ నేమ్ ఏంటి అని అంటే కోకస్ ఇలిసిస్. ఈ పురుగు సిలువ మర్మాన్ని ఎలా బయలుపరుస్తూ ఉన్నది అని ఆలోచించినట్లయితే దయచేసి గమనించండి, జాగ్రత్తగా వినండి. ఈ పురుగు పిల్లలు పెట్టడానికంటే ముందుగా, అంటే రేపో మాపో గుడ్లు పెట్టబోతూ ఉన్నది అన్న సమయంలో ఈ పురుగు ఏం చేసిద్ది అని అంటే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళిద్ది అన్నట్టు. ఎక్కువగా ఓక్ ట్రీ దగ్గరికి వెళ్ళిద్ది. ఓకే, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క మెయిన్ బ్రాంచ్ ఉంటది కదా, ఆ యొక్క కాండం ఉంటది కదా, దాన్ని గట్టిగా అత్తుకుంటది అన్నట్టు. గట్టిగా దానికి స్టిక్ అయిపోయి ఇంకా గుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంది. వన్స్ ఆ యొక్క గుడ్లన్నీ పెట్టడం కంప్లీట్ అయిపోగానే ఇంకా ఆ చెట్టును గట్టిగా పట్టుకుంటది. ఆ గుడ్లన్నిటిని కడుపు కింద దాపెట్టుకొని అలా చెట్టును గట్టిగా పట్టుకుంటుంది. ఎప్పుడైతే ఆ గుడ్లన్నీ హ్యాచ్ అయిపోయి పిల్లలు బయటకు వస్తాయో ఆ పిల్లలను కూడా అలాగే ఆ తల్లి పురుగు కడుపులోనే, కడుపు కిందనే దాపెట్టుకుంటది అన్నట్టు. ఇంకా అది ఎగిరిపోదు, పిల్లలు పుట్టాయి కదా అనేసి ఆ యొక్క పురుగు ఎగిరిపోదు. మరి ఆ పురుగు ఎగిరిపోకపోతే ఆ పిల్లలకి ఆహారం ఎలా? ఆ పరిస్థితుల్లో ఆ తల్లి ఏం చేసిద్ది అంటే తనే పిల్లలకు ఆహారముగా మార్చబడిద్ది. తన శరీరమే పిల్లలకు ఆహారంగా పంచిపెడుతుంది. ఎప్పుడైతే గుడ్లలో నుండి ఒక పిల్లలు బయటకు వస్తాయో తన తల్లి శరీరాన్నే ఆహారముగా తిని అవి
బలపరచబడతాయి. తన తల్లి శరీరాన్నే ఆహారముగా భుజించుట ద్వారా అవి పుట్టిన వెంటనే చనిపోకుండా బ్రతికింపబడతాయి. దయచేసి గమనించండి, ఈ రకంగా చెట్టును హత్తుకొని గుడ్లు పెట్టి పిల్లల్ని పుట్టించుట ద్వారా తాను చనిపోతాను అని ఆ పురుగుకు తెలుసు. చనిపోతానని తెలిసినా కూడా తన పిల్లలను బ్రతికించుకుని నిమిత్తము చెట్టును గట్టిగా హత్తుకొని తనే పిల్లలకు ఆహారముగా మార్చబడుతుంది. దయచేసి గమనించండి, యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా మనలను తండ్రితో సమాధాన పరచడానికి, మనలను దేవుని పిల్లలుగా మార్చడానికి యేసు క్రీస్తు ప్రభుల వారు తాను చనిపోతానని తెలిసినా కూడా ఇదిగో చెట్టు మీద వేలాడి మరణించడం జరిగింది. గలతీ పత్రిక 1:4 మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభుల వారు మనల్ని పాపం నుండి విడిపించడానికి తనను తానే అప్పగించుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏ రకంగా అయితే ఈ యొక్క పురుగు తన పిల్లలను బ్రతికించుకోవడానికి వాలంటీర్గా తనకు తానే ఆ చెట్టుకు అతుక్కున్నట్టుగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనల్ని బ్రతికించడానికి, చచ్చిన వారమైన మనలను జీవంలోనికి నడిపించడానికి, తండ్రితో సమాధానపరచడానికి తనను తాను ఆ మ్రానుకు అప్పచెప్పుకోవడం జరిగింది. మ్రాను మీద వేలాడి తన ప్రాణాన్ని అర్పించడం జరిగింది. అంతేకాదు, ఇంకా హైలైట్ విషయాలు ఉన్నాయి ఈ యొక్క పురుగు జీవితంలో. ఎప్పుడైతే ఈ యొక్క తల్లి శరీరాన్ని పిల్లలు తినడము స్టార్ట్ చేస్తాయో 3 రోజుల్లో తల్లి శరీరము ఎలా మార్చబడిద్ది అని అంటే, ఆ యొక్క ట్రీ మీద, ఆ యొక్క చెట్టు మీద ఒక రక్తపు మరక పడినట్టుగా అయిపోయింది అన్నట్టు. ఓకే, ఆ యొక్క పురుగు మొత్తము ఇట్లా చిదిమి వేయబడినట్టుగా ఒక రక్తపు మరక, ఎర్రటి మరక పడిద్ది. 3 రోజుల తరువాత వెంటనే ఆ యొక్క రక్తపు మరక అనేది ఎలా మార్చబడిద్ది అని అంటే, చుట్టూ ఆ యొక్క పిల్లల చుట్టూ ఆ యొక్క బాడీ మొత్తం, తల్లి శరీరం మొత్తం ఎలా మార్చబడిద్ది అని అంటే తెల్లగా మార్చబడిద్ది. ఒక వ్యాక్స్ లాగా, వ్యాక్స్ ఏమంటారు, ఈ యొక్క మైనము వలె చుట్టూ ఫామ్ అవుతుంది అన్నట్టు. అర్థమవుతుందా? మొట్టమొదటిగా చెట్టుకు అతుక్కొని గుడ్లు పెట్టిద్ది, పిల్లలు అవుతాయి. ఆ పిల్లలు ఆహారముగా తల్లి శరీరాన్నే తినడము ప్రారంభిస్తారు. 3 రోజుల్లో ఆ యొక్క తల్లి శరీరము ఆ చెట్టుకు ఎర్రటి రక్తపు మరకల వలె మారిద్ది. వెంటనే ఆ ఎర్రటి రక్తపు మరక అనేది తెల్లటి మైనము వలె మార్చబడి పిల్లలకు కవచం వలె మార్చబడుతుంది. దయచేసి గమనించండి, యోహాను సువార్త 6:51 మనం గమనించినట్లయితే వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉంది, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనానో ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఈ యొక్క తల్లి తన శరీరాన్ని ఈ యొక్క పిల్లలకు ఆహారముగా సమర్పించినట్టుగా, పిల్లలు బ్రతుకు నిమిత్తము ఆహారముగా సమర్పించినట్టుగా యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా తన శరీరాన్ని మన కొరకు జీవాహారముగా అర్పించడం జరిగింది. అందుకే అంటున్నాడు యేసు క్రీస్తు ప్రభుల వారు, ఎందరైతే ఈ జీవాహారాన్ని, నా శరీరం అనే జీవాహారాన్ని భుజిస్తారో వారు ఎల్లప్పుడూ జీవిస్తారు అని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ శరీరాన్ని భుజించడము అని అంటే ఇదిగో వాక్యము శరీరధారిగా వచ్చి సిలువలో మరణించి తిరిగి లేచిన యేసు క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించుట ద్వారానే ఆ నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. దయచేసి గమనించండి, ఈ యొక్క ప్రభు బల్లా అన్నా కానీ చాలా మంది దాని యొక్క ఇంటెన్సిటీ, దాని యొక్క విలువ తెలియకుండా ఏదో క్యాజువల్ గా చాలా మంది అలవాటుగా దాన్ని పాటిస్తూ ఉంటారు. ఆ రొట్టెలో పాలు పంచుకుంటూ ఉన్నాము అని అంటే ఇదిగో ఈ యొక్క పురుగు యొక్క పిల్లలు తల్లి శరీరాన్ని తిని జీవించినట్టుగా మనం కూడా రొట్టెలో పాలు పంచుకుంటూ ఉన్నాము అని అంటే దాని అర్థం ఏంటంటే, అయ్యా నీ శరీరము ద్వారా, నీ శరీరంలో పాలు పంచుకున్నట ద్వారా ఇదిగో వాక్యము శరీరధారిగా వచ్చిన విధముగా ఆ వాక్యాన్ని భుజించుట ద్వారా నేను జీవింప చేయబడుతూ ఉన్నాను, నాలో జీవం ప్రవహిస్తుంది దేవా అని మనము తెలియజేయటయే ఆ సిలువలో నీ కొరకు నా కొరకు నలగొట్టబడిన ప్రభు శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటే, అలా నలవగొట్టబోట ద్వారానే నేను జీవింపబడుతూ ఉన్నాను దేవా, మరణం నుండి జీవంలోకి దాటివేయబడి ఉన్నాను దేవా అని జ్ఞాపకం చేసుకుంటాయి. అంతేకాదు యెషయా గ్రంథము 1:18 మనం పరిశీలించినట్లయితే యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. మన పాపాలు ఎలా ఉన్నాయనంట, ఎర్రగా రక్తము వలె ఉన్నాయంట మన పాపాలు. అవి ఎలా మార్చబడతాయంట, హిమము వలె
తెల్లగా మార్చబడతాయంట. దయచేసి గమనించండి. ఈ యొక్క పురుగు కూడా 3 రోజులకు తన శరీరము ఎర్రగా మార్చబడిద్ది. ఆ యొక్క చెట్టు మీద ఎర్రటి రక్తపు మరకను స్టాంపు చేసినట్టుగా అయిపోయిద్ది తన శరీరం. అటు తర్వాత వెంటనే 3 రోజుల తరువాత అదే ఎర్రటి మరక తెల్లగా ఆ యొక్క వ్యాక్స్ వలె, తెల్లటి మైనం వలె మార్చబడిద్ది. ఆ మైనము పిల్లల మీద షీల్డ్ లాగా ఉండి ఒక కవచం లాగా పిల్లల్ని కాపాడుతుంది అన్నట్టు సేమ్ అదే విధంగా కదా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఇక్కడ అంటున్నాడు. యెషయా గ్రంథంలో వాక్యం చదివాం కదా, అవును మన పాపాలు ఎర్రటి రక్తం వల్లే ఉన్నాయంట, వాటిని ఎలా చేస్తా అంటున్నాడు దేవుడు, తెల్లగా హిమము వలె చేస్తా అంటున్నాడు దేవుడు. చూసారా, ఈ యొక్క పురుగు మరణం అనేది శిలువ మర్మాన్ని ఎలా బయలుపరుస్తుందో. ఆయన మరణించుట ద్వారా, రక్తము వంటి మన పాపాన్ని ఆయన భరించుట ద్వారా హిమము వలె తెల్లటి నీతి అనే వస్త్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ యొక్క నీతి అనే వస్త్రము సాతాను గని దగ్గర నుండి, సాతాను గని యొక్క పన్నాగముల నుండి, పాపము నుండి ఒక కవచము వల్లే మనల్ని కాపాడుతూ ఉన్నది. ఆ యొక్క మైనము వంటి కవచంలో కప్పబడిన ఈ యొక్క పిల్లలు కొన్నాళ్ళకి బలం పొందుకుని ఆ కవచం నుండి బయటకు వచ్చి ఇంకా వారి యొక్క యథావిధి జీవితాన్ని జీవిస్తూ ఉంటాయన్నట్టు. ఈ యొక్క నీతి అనే వస్త్రాన్ని పొందుకున్న మనము జయ జీవితాన్ని కొనసాగించాలి అంటే మాత్రము క్రైస్తవులముగా పిలువబడుతూ ఉన్నా కానీ పాపాన్ని జయించే స్థితిలో కాకుండా పాపము చేత జయింపబడే స్థితిలో ఉన్నట్లయితే ఇదిగో దయచేసి గమనించండి, ఆయన శరీరాన్ని మనము భుజించకయే మరలా మరలా పాపంలో పడిపోతూ మరలా ఆయనను సిలువ వేసే వారముగా ఉన్నాము. ఆయన శరీరాన్ని భుజించితేనే మనము జీవింపబడతాము. ఆయన శరీరాన్ని భుజిస్తేనే మనము జయ జీవితాన్ని పొందుకుంటాము. ఆయన శరీరాన్ని భుజిస్తేనే నిరంతరము జీవించే వారముగా ఉంటాము. ఆయన శరీరాన్ని భుజించడము అనంటే ఇదిగో రేమా వాక్కును ధ్యానించడము. ఎందరైతే ప్రతిదినము బైబిల్ తెరిచి ప్రభువా నీవు నాతో మాట్లాడు, పరిశుద్ధాత్మ దేవా నీవు నాతో మాట్లాడు ప్రభువా అనేసి ఆయన వాక్కు కొరకు ఎదురు చూస్తూ చదువుతున్న ఆ యొక్క అధ్యాయములో ఎస్ ఈ వచనము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు అన్న అనుభవాన్ని కలిగి ఉంటారో వారు రేమా వాక్కును పొందుకున్నట్టు, వారు ఆయన శరీరాన్ని భుజిస్తున్నట్టు, వారు మాత్రమే జయించే వారిగా ఉంటారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ వీడియో ద్వారా చక్కటి ఆత్మీయ సత్యాన్ని మీరు తెలుసుకుని ఉన్నారు. ఆ యొక్క పురుగు అంటే ఏంటి అన్న అసలైన అర్థాన్ని మీరు తెలుసుకుని ఉన్నారు అని నేను ఆశపడుతూ ఉన్నాను. దయచేసి ఈ యొక్క వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మరి మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియోను షేర్ చేయవలసిందిగా, వారికి కూడా ఆశీర్వాదకరంగా ఉండవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.